హలో. హలో. చెప్పండి. అని మనీష్ చెప్పండి. రెగ్యులర్ ప్రాబ్లమ్స్‌తోనే ఈ గ్రూప్‌లో వెళ్ళిన పర్సన్ అలా అదే గ్రూప్‌లో ఉన్నారు. యాంగ్జైటీతో ఉన్నప్పుడు మెడిసిన్ వాడినప్పుడు యాంగ్జైటీ తగ్గితే క్లారిటీ వస్తదన్నారు కదా! దాని మీద అదే మెడిసిన్ వాడినప్పుడు యాంగ్జైటీ తగ్గదు. కొంత యాంగ్జైటీ కంట్రోల్‌లో ఉంటది. కంట్రోల్‌లో ఉన్నప్పుడు మనం కౌన్సెలింగ్‌లో చెప్పే విషయాలు అర్థమవుతాయి. లేదంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక రిపీటెడ్‌లీ అదే క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. ఆ! దానివల్ల కౌన్సెలింగ్ అనేది ఎన్ని సెషన్స్ అయినా సరే పని చేయట్లేదు అనేటువంటి ఫీలింగొచ్చి, వాళ్ళు మొత్తానికి కౌన్సెలింగ్ ఫెయిల్ అయితది. కౌన్సెలింగ్ వన్స్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ కౌన్సెలింగ్ మీద నమ్మకం పోతది. నమ్మకం పోయినప్పుడు మళ్ళీ జీవితకాలం మెడిసిన్ మాత్రమే వాడాల్సుంటది. కాబట్టి అవసరమైనప్పుడు మెడిసిన్ తీసుకొని కొన్ని వారాలు, నెలలు ఎంతో చెప్తారు సైకియాట్రిస్ట్. చెప్పిన తర్వాత మళ్ళొకసారి కౌన్సెలింగ్‌కి మీరు వెళ్ళాల్సుంటది ఎవరైనా సరే. రైట్? అంటే గ్రూప్‌లో ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ సివియారిటీలో ఉన్న పర్సన్ ఆ మెడిసిన్ తర్వాత ఆహ్, కంప్లీట్‌గా చేంజ్ అనేది వస్తుంది కదా! టెంపరరీ కంప్లీట్ చేంజ్. చేంజ్ రాదు. ఫస్ట్ అర్థం చేసుకోండి. సైకలాజికల్ ప్రాబ్లమ్ వలన బయోలాజికల్లీ వచ్చిన మార్పులను మెడిసిన్ మెడిసిన్ తన పని చేయటం అంటే నిద్రపోవటము అన్నీ సరిగ్గా చేయగలుగుతాం కాబట్టి, అప్పుడు నేచురల్‌గానే ఈ బయలాజికల్ నార్మల్ అవుతది. సైకలాజికల్ అక్కడే ఉంది. సైకలాజికల్ ఏం మారలేదు. కానీ బయలాజికల్ మాత్రమే నార్మల్ అవుతది. బయలాజికల్ నార్మల్ అయినప్పుడు సైకలాజికల్‌గా ఉన్న ఇష్యూని మనము కౌన్సెలింగ్ ద్వారా మనము అధిగమిస్తాము. రైట్? ఓకే సార్. అంటే యాంగ్జైటీ తగ్గితే క్లారిటీ వస్తదంటే ఇదే కదా! యాంగ్జైటీ తగ్గితే అని కాదు. యాంగ్జైటీ వలన వచ్చినటువంటి బయలాజికల్ చేంజెస్ ఉన్నాయో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అది ఉన్నప్పుడు యాంగ్జైటీ కూడా తగ్గదు. ఇంకా పెరుగుతూ ఉంటది. ఇప్పుడు మనము మొదట ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌ని మనము మెడిసిన్ ద్వారా డాక్టర్ దాన్ని ఓవర్‌కమ్ చేసిన తర్వాత దెన్ యాంగ్జైటీకి రూట్ కాజ్ అయినటువంటి వాటిని సైకాలజిస్ట్ డీల్ చేస్తాడు. లేదు మెడిసిన్ వాడి మనం మానేస్తే మళ్ళా ఇంబాలెన్స్ అయ్యే అవకాశం. ఇంతకుముందు ఎందుకు ఇంబాలెన్స్ అయింది? వైరస్ వస్తే అవ్వలేదు గదా! దోమ కుడితే హ్మ్. అవ్వలేదు కదా! ఎందుకయింది? లాంగ్ రన్ యాంగ్జైటీ వలన గాని, డిప్రెషన్ గాని, డిప్రెషన్ వలన గాని స్ట్రెస్‌లో ఉండటం వలన ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయింది. ఇప్పుడు అది మాత్రమే సరిజేసి వదిలేస్తే మళ్ళా కొంతకాలానికి మళ్ళా అదే స్ట్రెస్ వస్తదిగా ఇంతకుముందొచ్చింది. ఇంతకుముందు యాంగ్జైటీ ఉంది గదా! అది ఓవర్‌కమ్ చేయలేదు కదా! దానివల్ల మళ్ళా ఇంబాలెన్స్ అయితే మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయి మళ్ళా డోస్, మళ్ళా మెడిసిన్ వాడాల్సుంటది. కాబట్టి ఒక ఆర్డర్‌లీ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అవసరాన్ని బట్టి. ఒక్కొక్కసారి సైకియాట్రిస్ట్ అవసరం ఉండకపోవచ్చు. ఇది స్టార్టింగ్ లెవెల్‌లో ఉండి బయోలాజికల్ చేంజెస్ ఏమీ లేకుండా ఓన్లీ యాంగ్జైటీ వరకే ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్‌లో ఎంట్రీ లెవెల్‌లో ఉంటాయి. అంటే డిజార్డర్ లెవెల్‌లో ఉంటాయి. అది దాటి క్లినికల్ లెవెల్‌కెళ్ళితే అంటే బయోలాజికల్ మార్పున్నప్పుడు సైకాలజిస్ట్ చేతిలో ఏముండదు. దానర్థం సైకియాట్రిస్టే మొత్తం చేస్తాడని కాదు. సైకియాట్రిస్ట్ రోల్ సైకియాట్రిస్ట్ ప్లే చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికొచ్చిన తర్వాత సైకాలజిస్ట్ తన రోల్ ప్లే చేయాలి. రైట్? ఈ 2 సైకాలజీ, సైకియాట్రీ అనేవి 2 ఒకదాని బదులు ఒకటి కావు. 2 వేరు వేరే ఒకదాని బదులు ఇంకోటి చేసేది కాదు. సైకాలజిస్ట్ బదులు సైకియాట్రిస్ట్‌కెళ్తాను. సైకియాట్రిస్ట్ బదులు సైకాలజిస్ట్ దగ్గరికెళ్తాను అనుకుంటే 2 ఒకటే అయితే 2 కోర్సులు అవసరం లేదు. సైకియాట్రిస్ట్ చేసే పని సైకాలజిస్ట్ చేయలేడు. అంటే మెడిసిన్ చేసే పని కౌన్సెలింగ్ చేయలేదు. కౌన్సెలింగ్ చేసే పని కూడా మెడిసిన్ చేయలేదు. దేని రోల్ దానికుంటుంది. మెడిసిన్ కేవలం సైకియాట్రిస్ట్ మాత్రమే ఇవ్వగలడు. తను చదువుకున్నాడు. మెడిసిన్ చదివాడు కాబట్టి, మెడిసిన్‌కొచ్చేసరికి సైకాలజిస్ట్ ఇవ్వకూడదు. కొంతమంది ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. ఇస్తే నేరమవుతుంది. చాలా ప్రమాదం కూడా. ఖచ్చితంగా మనం డాక్టర్‌ని కన్సల్ట్ చేసే మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ అయిన తర్వాత డాక్టర్ చెప్తారు. మీరు కౌన్సెలింగ్ కావాలంటే తీసుకోవచ్చు అన్నప్పుడు మళ్ళీ మీరు మీ సైకాలజిస్ట్‌నో లేకపోతే వాళ్ళు రిఫర్ చేసిన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత మెడిసిన్ సైకియాట్రిస్ట్ తగ్గిస్తారు. ఈ రెండిటిని అవసరమైన దగ్గర వాడుకోవాలి. రైట్? ఇది ఓకే. ఎటువంటిదంటే గేర్ అండ్ యాక్సిలరేటర్ ఉంది గదా! ఈ అవసరాన్ని బట్టి మనం గేర్ మారుస్తాం గదా! సేమ్ అలాగే అవసరాన్ని బట్టి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, సెల్ఫ్ హెల్ప్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ గూడా మనం మార్చుకుంటూ ఉండాలి. అర్థమైందనుకుంటాను. రైట్? ఓకే. రైట్. గుడ్. గుడ్. థాంక్ యూ. వెల్కమ్. రైట్.